సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఆంధ్రత్వం ఆంధ్రభాషా చ ఆంధ్రదేశ స్వజన్మభూ తత్రాపి యాజుషీ శాఖ నాల్పస్య తపస ఫలం అని అప్పయ్య దీక్షితులు వారు చెప్పినట్టుగా ఒక పద్యము ఆంధ్రదేశంలో ప్రసిద్ధము. ఆంధ్రత్వం ఆంధ్రభాషా చ ఆంధ్రదేశ స్వజన్మభూ. ఇక్కడ శ్రీశైలే మల్లికార్జునమని జ్యోతిర్లింగ క్షేత్రం ఉన్నది. ఇంకా అనేక పంచారామ క్షేత్రాలు, ఇట్లా దివ్యభూమిగా ఉండే ఆంధ్రదేశానికి చెందినవారు అక్కడ విదేశంలో, మిడిల్ ఈస్ట్ ఇంకా అన్ని విదేశంలో ఉంటున్నారు. మీరందరూ కూడా, విదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు ఆంధ్రదేశానికి వచ్చి దివ్యక్షేత్రాలన్నీ సందర్శించి వేములవాడ, బాసర, అటువైపు విజయవాడ, శ్రీశైలము, ఇట్లా మొత్తం అంటే తెలంగాణ ప్రాంతము, ఆంధ్రప్రదేశ్ అన్నీ కలిపి ఈ గోదావరి, కృష్ణ, పెన్నా, ఈ నది ఒడ్డున ఉండే అనేక మహత్తరమైన మన భారతీయ చరిత్రకి సంబంధించిన ఆధ్యాత్మిక క్షేత్రాలు, భద్రాచలము, ఇట్లా అన్నీ సందర్శించి భావితరం యువతకి మన భాష, మన సంస్కృతి, మన పెద్దవాళ్ళ శిక్ష ఇవన్నీ కూడా నేర్పించి, శతకాలన్నీ కూడా నేర్పించి, ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో లౌకికమైన ప్రగతి జరుగుతున్నది. అంటే రోడ్లు వేయటం కానీ, బ్రిడ్జెస్ చేయటం కానీ, ఇంకా కొత్త కొత్త విద్యా సంస్థలు, కాలేజు, యూనివర్సిటీస్ కానీ ఇట్లా జరుగుతున్నాయి. తద్వారా లౌకికమైన రంగంలో ఉద్యోగాలు, ఇంకా వికాసము, మంచి హాస్పిటల్స్ ఇవన్నీ జరిపిస్తున్నారు. దీంతోపాటు మన భారతదేశానికి సంబంధించిన చరిత్రము, భారతదేశానికి సంబంధించిన సాహిత్యము, మన శాస్త్రీయ సంగీతము, మన జ్ఞాన పరంపర, అద్వైత తత్వము, వీటిని కూడా మనం ప్రచారం చేయటానికి 18 పురాణాలు, ఇలాంటి గొప్ప విషయాల్ని మనం ప్రచారం చేయటానికి, భావితరానికి దీని ప్రచారం చేసే, ఈ విషయాల్ని ప్రచారం చేసే ప్రచారకుల్ని తయారు చేయటానికి ఒక మంచి విద్యా విషయంగా భారతీయ విద్యా సంబంధించి కొన్ని స్కీములు కంచి పీఠం తరఫున జరుగుతున్నాయి. అక్కడ ఉండే ప్రవాసీ భారత్ అంటే ఎన్ఆర్ఐ భారత్ వాళ్ళందరూ కూడా ఇక్కడ భారతంలో ఒక కుటుంబం తరఫున ఒక విద్యార్థికి, అంటే మగవాళ్ళు ఆడవాళ్ళకి ఇద్దరికీ కూడా అమ్మాయిలు చదివిస్తున్నాము, అబ్బాయిల్ని చదివిస్తున్నాము. ఇలాంటి ధర్మ సహిత విద్య, లౌకికంగా వారికి పాఠాలు నేర్పిస్తున్నాము, ఆధ్యాత్మిక జ్ఞానము కలిగిస్తున్నాము. మంచి మంచి స్కూల్స్ జరపటం అవుతుంది. విద్య, వైద్యం, వేదం అని 3 విషయంలో ధర్మ ప్రచారం జరుగుతున్నది. ఇక్కడ పొదిలి
ఈ ఒంగోలు పక్కన ఒక ఊరిలో సనాతన ధర్మ సేవా గ్రామం అని, అక్కడ విద్య, వైద్యం, వేదం ఈ మూడుకు సంబంధించిన ఒక మంచి కేంద్రంగా అది తయారవుతున్నది. అక్కడ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి పబ్లిక్ హెల్త్ సెంటర్ అని కూడా ఒకటి ఏర్పాటు చేయటం అవుతుంది. మీరందరూ కూడా ఆంధ్రదేశ పుణ్యక్షేత్ర సందర్శనము, అక్కడక్కడ మీ పిల్లలందరికీ కూడా డోము, ఓలు, ప్రథమ విభక్తి ఎలా మన ఆంధ్రదేశం యొక్క భూగోళము, చరిత్రము, ఈ సాహిత్యము, పుష్కర విశేషాలు ఇవన్నీ కూడా మీరు తెలిపి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఇప్పుడే మేము అయోధ్య కూడా వెళ్ళి వచ్చినాము. కాశీ నుంచి అయోధ్యలో నవరాత్రి పూజలు చేసి, ఏమంటే అయోధ్య అనేది ఒక అమ్మవారి యొక్క క్షేత్రం కూడా, రెండోది రామావతార క్షేత్రం, రెండు. అలా జన్మభూమి అనేది మనకి చాలా ముఖ్యము. అలా మీరందరూ కూడా ఆంధ్రదేశంలో ఆసక్తి అంటే మీ యొక్క వసతి ఎక్కడ ఉన్నా ఆసక్తి అనే దాన్ని ఇక్కడ మీరు ఎక్కువ చూపించి ధర్మ వికాసం ప్రతి గ్రామంలో కలగటానికి, మంచి సంఘపరంగా అందరూ కూడా మీరు అంటే ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఈ ధర్మ ప్రచారంలో భాగస్వాములై కనీసం మీరు $365 అంటే ఒక రోజుకి $1 అలాంటి ఏదో ఒకటి మీ సౌకర్యాలు మీరు చేయగలిగే విషయాలన్నీ కూడా చేసి అప్పుడప్పుడు రావాలి ఇక్కడికి. రెండోది, ఇక్కడ మన సంగీతము, సాహిత్యము, ధర్మ ప్రచారము, శాస్త్ర విద్య వీటినన్నింటినీ కూడా పోషించి విద్వాంసుల్ని పోషించాలి, విద్యని రక్షించాలి. ఆ ఉద్దేశంతో మన విద్యని, అధ్యాత్మ విద్యని రక్షించి ఈ విద్యారంగంలో పనిచేస్తున్న, కృషి చేస్తున్న వాళ్ళని సత్కరించి ధర్మో రక్షతి రక్షితః అని ధర్మాన్ని మనం రక్షించి ధర్మం ద్వారా మనకు రక్షణ కలిగి అందరికీ కూడా అమ్మవారి దయా కృపా కటాక్షం దొరకాలని ప్రార్థిస్తున్నాము. హర హర శంకర, జయ జయ శంకర.